నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద తాళీ బచావో నిరసన కార్యక్రమం. హాజరైన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్ లో రాజమండ్రి 2025 సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్. హాజరైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రత్యేక ప్రణాళికతో పట్టణ ప్రాంతాన్ని ఆధునీకరణ చేస్తున్నాం. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం ఏర్పాటును చేసేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లెజెండ్స్ కప్ రాజమండ్రి 2025 సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి కందుల దుర్గేష్, ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా లెజెండ్స్ క్లబ్ ట్రోఫీని 40 సంవత్సరాల పైబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు బాలాజీ, జై కిషన్లను అభినందించారు. క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఇస్తాయని అన్నారు. క్రికెట్ క్రీడలో రాణిస్తున్న 10వ తరగతి విద్యార్థిని అభినందించారు. క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం కళలతో పాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. రాజమహేంద్రవరం గడ్డపై నుంచి జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేసుకున్నారు. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాం. మరి పెద్దలు మినిస్టర్ గారు దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈ కప్పు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వారితో ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ, వారి కమిట్మెంట్ కానీ, డిసిప్లిన్ అబౌట్ టు సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరవలేము. అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ, జై కిషన్, నాని, అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు, మిగతా ఇంకా మీరు ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి. వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి 4వ సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం. ఈ టోర్నమెంట్ యాక్చువల్గా 40 సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి, విచ్ ఇస్ చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు చేస్తారు, లేదా ఆడపిల్లలు చేస్తారు, లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్. ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇట్స్ ఎ వండర్ఫుల్ సైన్. తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా. ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవడం జరిగింది. అట్లానే మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది, క్రికెట్ హిస్టరీ ఉంది. వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ హిస్టరీని నెమరు వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీరైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్ అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు చేస్తారని ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని అనుకున్నాం. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఆర్గనైజర్స్ అందరికీ, అట్లానే మినిస్టర్ గారికి, అందరూ కూడా మనస్ఫూర్తిగా. సార్ ఇప్పుడు ఈ గంభీరది ఇష్యూ నడుస్తుంది, కోచింగ్ సరిగ్గా నడవట్లేదు అనేది అసలు ఇష్యూ. సో దాని మీద అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టంలో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ప్రస్తుతం ఈజ్ ఎ టఫ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ కావాలని బీసీసీఐ తీసుకొని రావడం జరిగింది. కానీ తనకి కొంత సమయం కావాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్ జరగడం వాస్తవమే. బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశిద్దాం. సార్ కెప్టెన్ విషయంలో మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయి? ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి, టెస్ట్కి ఒక 2 years సైకిల్ ఉంటుంది. అది WTC సైకిల్ అంటారు. మొన్నటితో మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది. బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి, నెక్స్ట్ 2 yearsకి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తుంది.
లీడర్షిప్ క్వాలిటీస్లో ఎంతో మంది మంచి క్రికెటర్స్ ఉన్నారు. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని వన్డే క్రికెట్లో వైస్ కెప్టెన్ కింద ప్రకటించారు. గతంలో తను వైస్ కెప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్. సో ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే మేబీ హీఈస్ ద నెక్స్ట్ గై అన్నట్లుగానే కనపడుతుంది. రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి, ఎందుకంటే ఈజ్ ఎ సర్టనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్. అండ్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారంటీ ప్లేస్ అంటే 1, 2, 3 ప్లేసుల్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు. కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడుతుంది. సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకుంటున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఇంటర్నేషనల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతుంది. ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరం. వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 25,000 రన్స్ కొట్టారు ఇండియాకి. ఫామ్ అనేది కూడా ఇది సహజం, కొంత డిప్ అవటం అనేది సహజం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 ఇయర్గా 2 ఇయర్స్గా అట్లా డిప్ అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ 100 అని చూస్తాం, అతను కొట్టిన 60-70 మనం చూడం, మనకి ఆనంద కూడా. సో బట్ హీజ్ తను కూడా మనిషి. 82 సెంచరీస్ హార్డ్లీ 12-13 ఏళ్ళకు కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా సమంజసం కాదు. లెజెండ్ 25 క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుల మంత్రివర్యులు దుర్గేష్ గారికి, చల్లా శంకర్రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మా ఎడిషనల్ ఎస్పీ గారికి, చిరకాల మిత్రుడు, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఏ రాష్ట్రం అయినా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని అంటే, క్రీడలు అభివృద్ధి చెందుతుంటే ఆ క్రీడల వలన మన యొక్క ప్రగతి జాతీయ స్థాయిలో గుర్తింపు కలుగుతుంది, మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పేవారు. అందు గురించనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందం. గతంలో అది చంద్రబాబు నాయుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి అనుగుణంగానే ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం 29 కోట్లతోటి ఆనాటి శాప్ ఎండి బంగారాజు గారి ద్వారా శాంక్షన్ చేసి దాన్ని విత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చాను. టెండర్లు పిలిచే పరిస్థితికి మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసింది, కోడ్ వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ 7 కోట్లతో శాంక్షన్ చేయించాను. ఇలా క్రీడలు డెవలప్ చేయాలనే ఆలోచనలో ఆ రోజున తపన ఉండేది. ఈ 5 ఏళ్ళు పడుకోబెట్టారు. మళ్ళీ ఈ రోజున మంచి శుభపరిణామం. మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే. అందరికీ ఎంతో కొంత మనకు అనుభవం ఉన్నదే. నేను ఆడేవాడు కానీ అంత పూర్తిగా కాదు. ఇదిగో ఎదురుగుండగా ఇదిగో నాని నవ్వుతున్నాడు. ఆ నాని బౌలింగ్ చేసి ఒకసారి నుంచోని ఆయన స్పీడ్గా బౌలింగ్ చేసేటప్పుడు కదా నా చెవు మీద దూసుకుపోయింది. ఆ దెబ్బతో మానేశాను. అది అందు గురించి ఇందాక మన సోదరులు చెప్పారు, ఆరోగ్యాన్ని కాపాడుకొని దేహ దారుఢ్యాన్ని పెంచుకొని మంచి పేరు తీసుకొచ్చే యువ క్రీడాకారులుగా మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని మీ అందరినీ కూడా మరోసారి బ్లెస్సింగ్ చెప్తూ సెలవు. సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి, ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు, ఆయన
స్వయంగా క్రీడాకారులు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎక్కువగా ఫుట్బాలు, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇవే ఉండేవి. క్రికెట్ అనేది చాలా తక్కువ ఉండేది. రాను కాలానుకూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెటే ఆట ఒకటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడో కాడ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది. ఇవాళ కూడా మన ఇండియాలో ఈరోజు 2020 ఇవాళ చెన్నైలో మనకి ఇంగ్లాండ్కి టీం ఉంది. ఇవాళ సాయంకాలం 7 గంటలకి. మీ అందరూ దాన్ని గమనించలేదు. మొన్న అట్లాగే ఒక 3 రోజుల కిందట ఇండియా 2020 సూర్యకుమార్ ఇంగ్లాండ్ వాళ్ళని చిత్తు కింద ఓడించడం జరిగింది. కుర్రాడు కొత్తగా అతని పేరేం పేరు నితీష్ కుమార్ రెడ్డి, అతను కూడా దంచేస్తున్నాడు పట్టుకొని. కానీ అంతవరకు రాలేదు. మొన్న ఓపెనర్స్ ఇద్దరే కొట్టేశారు ఇద్దరు. అందువల్ల ఏంటంటే ఇలాగా అంటే నేను కూడా క్రికెట్ అభిమాని. చాలా అస్తమానం ఏది ఉన్నా సరే ఇండియా క్రికెట్ బ్యాటింగ్ ఏ రోజున్నా కూడా నేను తప్పకుండా చూస్తుంటాను. అలాగే నా ఫేవరెట్ క్రికెటరు సచిన్ టెండూల్కర్. ఆయన ఇప్పటికీ కూడా సెంచరీలు 100 సెంచరీలు చేసిన దాంట్లో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక సెంచరీ చూసేసి ఆనందంగా పడుకుంటుంటాను. అంత అభిమానం నాకు ఈ క్రికెట్ అంటే. అందువల్ల ఏంటంటే ఈ క్రికెట్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నమస్కారం. మద్యం షాపులు కేటాయింపులో కూటమి ప్రభుత్వం నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడాలని రాజమహేంద్రవరం కల్లుగీత కార్మిక సహకార సంఘాలు విజ్ఞప్తి చేశాయి. శనివారం స్థానిక కల్లుగీత సహకార సంఘం గ్రూప్ 1, 2 ప్రతినిధులు ప్రెస్ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత సహకార సంఘం 1 అధ్యక్షులు మట్టా శేషు, కార్యదర్శి మట్టా శ్రీనివాసులు మాట్లాడారు. ఎన్నికలకు ముందు మద్యం షాపుల్లో కల్లుగీత సహకార సంఘాలకు 20% షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి మద్యం షాపుల్లో కేటాయింపులు 10% కుదించారు అన్నారు. అంతేకాకుండా మద్యం షాపులను సంఘాలకి కాకుండా కులాలకు కేటాయించారన్నారు. దీనివల్ల ఆయా కులాల్లో ఉన్న ధనికులు, ముఖ్యమైన నేతలు మాత్రమే షాపులు చేజిక్కించుకున్నారని, లబ్ధి పొందుతున్నారని అన్నారు. మిగిలిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం షాపులను సంఘాలకు కేటాయిస్తే గీతా కార్మికులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ప్రతి 10% కేటాయింపును 20% పెంచాలని, అలాగే షాపుల్ని కులాలకు కాకుండా సంఘాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. చాలా ఉంటుంది. దీన్ని మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి తోటి సహచరులు తప్పుగా ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఈ జీవో వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరైతే ఇది వరకు కల్లుగీత సంఘ సభ్యులందరికీ 2014 నుంచి మమ్మల్ని స్పెషల్గా చూసి 2014లోనే మీరు మా సంఘానికి ఉన్న కిస్తీని మొత్తం స్టేట్ వైజ్గా తీసేశారు. దానివల్ల చాలామంది ఉమ్మడి గెలుచుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా సంఘం మీరు ఎలక్షన్ ముందు 20% ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు ఇచ్చింది 10% ఇచ్చారు. అది కూడా సంతోషమే. కానీ 20% ఇస్తే ఇంకా మేము ఆనందపడి ఉండేవాళ్ళము. కానీ మీరు కులాల వేదిక ఇవ్వడం వల్ల కార్మికులు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కులాల ప్రాతిపదికన ఉన్న వాళ్ళు అయితే కులాల్లో కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు దీంట్లోకి వచ్చేసి ఇది ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీ కార్మిక సంఘాలకు ఇచ్చి ఉంటే ఈ కార్మిక సంఘాలు ఎదిగి మీకు కూడా నడుస్తాయి. మీరు చేసిన సాయం అలాంటిది. మీరు
మీ తోటి పొలిటీషియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇలా వచ్చింది అనుకుంటున్నాం. ఈ తప్పుని సవరించి మా సంఘాలను అభివృద్ధి చేసే మార్గంలో మమ్మల్ని చూస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కలుగేరు కార్మిక సంఘానికి సెక్రటరీ అండి, గ్రూప్ హోమ్ సొసైటీ. అయితే గత ప్రభుత్వంలో ఏమీ మా కులాలకి ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20% గీత కార్మికులకి ఈ బ్రాండీ షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత 10% చేశారు. ఆ 10% కూడా కార్మికులకి ఇవ్వకుండా మళ్ళీ కులాలకు మార్చడం వల్ల గీత కార్మికులకు అన్యాయం జరుగుతుంది. అందుకని మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇందులో వ్యక్తులకి ఉపయోగం ఉంటుందండి. డబ్బున్న వాళ్ళు అవుతారు. కార్మికులుగా 2 లక్షలు పాలు చూసుకునేసి అంత స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు కార్మికులుగా ఉంటారో కనుక మాకేమైనా న్యాయం చేయాలంటే మాకు ఏ పర్సంటేజ్ ఇచ్చినా అది కార్మిక సంఘాలకు ఇస్తేనే సంఘం ద్వారా అందరూ కలిసి చేసుకుని బాగుపడగలుగుతాం. కానీ ఈ 2 లక్షలు పాలు చూసుకునేసి అంత సామర్థ్యం మాకు లేదండి. అందుకని గవర్నమెంట్ పునరాలోచించి మాకు ఏమైనా అవకాశం కల్పించాలంటే కార్మికులకు ఇస్తానన్నారు కనుక కార్మికులు మేమంతా మీ వెనకాల ఉన్నాం కనుక మాకేమైనా న్యాయం చేయగలిగితే కార్మిక సంఘాలకని మీరు జీవో మార్చగలిగితే మాకు ఉపయోగం జరుగుతుందని, లేకపోతే మాకు 1% కూడా ఉపయోగం జరగదు కనుక గవర్నమెంట్ ఆలోచించి ఈ మీరు ఎంత కట్టమన్నా మీకు కడతామండి. ఆ సంఘం తరపున అయితే కట్టగలుగుతామండి. మేము ఇండివిజువల్గా 22 లక్షలు పాలు చూసుకుని కట్టే అంత స్థామత మాకు లేదండి. అందుకని మీరు పునరాలోచించి కార్మిక సంఘాలకు ఇస్తే బాగుంటుందండి, కులాలకు కాదు. కులాల్లో చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, అందరూ కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు. కాదని మేము అన్నాం, మాకు తెలుసు. అయితే దీంట్లో కష్టపడి మొన్నటి వరకు రెన్యూల్స్ అయ్యి కట్టి ఉన్నాం కనుక మేము రెంటల్స్ అయ్యి మేము ఆ బాధలు అన్నీ చూసాం కనుక మేమేమైనా బాగుపడాలని అంటే గవర్నమెంట్ మాకు ఉపయోగం చేయాలి. కానీ కులాల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వస్తారు కనుక కార్మికులకు ఉపయోగం చేయాలంటే కార్మిక సంఘాలకు ఇవ్వాలి తప్ప ఈ కులాలను పెడితే మాత్రం కార్మికులకి 1% కూడా న్యాయం జరగదు. రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్న ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాద స్థలిని సందర్శించారు. సంఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి దుర్గేష్ సంబంధిత వివరాలను ఆరా తీశారు. కొంతకాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న గిట్టర్ల బోల్ట్ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు. అదృష్టవశాత్తు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. పని చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక ఎత్తైన కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాలన్నారు. ఎయిర్పోర్ట్లో ఏదో పెద్ద ఘటన జరిగిందని బాహ్య ప్రపంచంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి దుర్గేష్ ఖండించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఈ రాష్ట్రంలో పెంచాలన్న ఆలోచనతో ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పాన్షన్ పైన దృష్టి సారించడం జరిగింది. దాంట్లో భాగంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే కాంట్రాక్టర్ జాప్యం జరుగుతూ ఉందో తక్షణమే ఆయన యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసి న్యూ టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. అదే రీతిలో రాజమహేంద్రవరం పైన కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ కాంట్రాక్టర్స్ తోటి ఇచ్చిన టైం లైన్లోని కంప్లీట్ చేయాలన్న దాని మీద ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలన్నది మా తాలూకు ఆలోచన.
దురదృష్టమైన సంఘటన జరిగింది. బీమ్స్ అన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ వైజ్ అంతా బాగానే ఉంది, కానీ ఏదైతే ఈ యొక్క ఎరెక్షన్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా సరే లోపాలు ఉన్నాయేమో చూడవలసిన అవసరం ఉంది. ఐఐటి టీం కూడా చెన్నై వారు వచ్చారు, వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫైండింగ్స్ కూడా ఇస్తారు. కాంట్రాక్టర్స్ తోటి అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మరి జరిగిన మిస్టేక్ని అంతా కూడా రెక్టిఫై చేసుకొని ఏదైతే టైం బౌండ్లోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లోని మోమాటాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఒకటి నాణ్యత ప్రమాణాలతో పాటు టైం బౌండ్తో పాటు ఎక్కడా కూడా మనకి ఈ సేఫ్టీ మెజర్స్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏదున్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఫైండింగ్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒకసారి స్టడీ చేసి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, అలాగే శాసనసభ్యులు, అలాగే రుడా చైర్మన్ అందరూ కూడా కూర్చొని ఇదేదైతే చాలామంది ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు, ఇదేంటిది కొత్త ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఏంటి దుస్థితి వచ్చిందని కాస్త అయితే లోపల ఒక దిగులు అనేది ఉంది. ఇవన్నీ కూడా ట్రూ ఫైండింగ్స్ ఏంటున్నాయి అన్నీ కూడా ప్రజలకి బహిర్గతం చేసి వాస్తవ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియజేసి త్వరగతిన ఇవన్నీ కూడా సరి చేసుకుని ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం. మా ఆదిరెడ్డి వాస్ గారు చెప్పినట్టుగా ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కొత్త ఫ్లైట్లు ముంబైకి కానివ్వండి, ఢిల్లీకి కానివ్వండి, అలాగే ఏటీఆర్ ఫ్లైట్లు కాకుండా ఎయిర్ బస్సులు ఇక్కడ హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 4000 స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ప్రస్తుత టెర్మినల్కి అదనంగా ఇప్పుడు దాదాపు 16,000 స్క్వేర్ మీటర్లు గల కొత్త వసతులు కల్పిస్తున్నారు. అయితే ఇది మొన్ననే ఒక నెల క్రితం కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి పరిశీలించడం, అక్కడ ఈ డెడ్ లైన్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, టైమ్లీ పనులు జరుగుతున్నాయి లేదని ఆయన కూడా పరిశీలించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ఎరెక్షన్లో ఒక చిన్న మిస్సాప్ అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ నిర్మిస్తున్నటువంటి గర్డర్స్ కొన్ని ఇక్కడ కూలిపోయాయి. అయితే అవి బిగించి దాదాపు 4-5 రోజులు అయిందంటున్నారు. అయితే వీటిని డిజైన్ చేసిన చెన్నై ఇంజనీరింగ్ టీం ఏదైతే ఉందో ఐఐటి నుంచి వచ్చింది, అయితే వారు ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు సైట్ విజిట్ అయింది, వారిది పరిశీలించారు, ఎక్కడెక్కడ ఏమేమి అన్నీ పరిశీలించి ఇప్పుడు వెళ్ళి వారి అనాలిసిస్ అయితే ఇప్పుడు రిపోర్ట్ తయారు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఏమైనా పొరపాట్లు ఉంటే మాత్రం ఇక్కడ కాంట్రాక్టర్ పైన కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఎవరైతే పనులు చేస్తున్నారో వారందరి మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం తరఫున మేమైతే హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రానున్న ఆగస్టుకి ఈ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ అయితే మనకి ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఈ పనులు కూడా ఏవి దానికి ఆటంకం రావని కాంట్రాక్టర్ చెప్తున్నారు. వారు కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఆగస్టు కల్లా మనకి ఇది ఓపెన్ చేయవచ్చు అని చెప్పేసి వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఈ లోపల మనకి లక్కీ ఏంటంటే ఎవరికి కూడా గాయాలు అవ్వలేదు, ఎవరు గాయపడలేదు. దీంట్లో ఇద్దరికి మైనర్ ఇంజరీస్ ఉంటే మాత్రం వారికి ఫస్ట్ ఎయిడ్ వెంటనే ఇవ్వడం జరిగింది. తక్షణమే దీనిపైన ఆ రిపోర్ట్ తీసుకుని యాక్షన్ ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏరో బ్రిడ్జ్ మరియు ఈ డిపార్చర్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్లో నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఒక ప్రమాదం జరిగింది. ముఖ్యంగా 3 స్పాన్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ జరుగుతుండగా ఎగ్జిక్యూషన్లో కొంచెం ప్రాబ్లం జరిగి అవి సడన్గా కూలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. అదేవిధంగా సేఫ్గానే ఉన్నారు వాళ్ళందరూ కూడా, చిన్న ఫస్ట్ ఎయిడ్తోనే సేఫ్గా ఉన్నారు. బట్ ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎంత బాగా ప్లాన్ చేసినా దాని ఎగ్జిక్యూషన్లో సరైనటువంటి విధానం లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి మాట వినపడుతూ ఉంది. ఈ సందర్భంగా వారితోటి ఆ కాంట్రాక్టర్ గారితో ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఈ స్థానిక శాసనసభ్యులు బలరామకృష్ణ గారు వారు చెప్పేదాని ప్రకారం ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఇబ్బంది, ఆ వెయిట్ కాయలేక పడిపోయింది అనేటువంటి మాట వారు చెప్తున్నారు. ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు బోల్ట్స్ ఊడిపోయి అలా పడిపోయింది అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత, ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. దీన్ని ప్లానింగ్ ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇక్కడ హెవీ
మెటల్ ఉపయోగిస్తారు కనుక ఇవి ప్రమాదం జరిగించే విధంగా ఉంటాయి. దాని మీద మైన్యూట్ ప్లానింగ్ చేసుకుంటే తప్పితే, ఎగ్జిక్యూషన్ కూడా జాగ్రత్తగా చేస్తే తప్పితే దీన్ని సక్రమంగా తీసుకెళ్ళాం. బయట ప్రపంచానికి ఇదేదో ఎయిర్పోర్ట్కి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది అనేటువంటి విధంగా బయటకు వెళ్ళింది. అది కాకపోయినప్పటికీ కూడా దీన్ని జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు దీని మీద ఒక ఎంక్వైరీ వేసి దీన్ని ప్రాపర్గా దీన్ని నివేదిక తెప్పించుకుని అందరం కలిసి దీన్ని ఏ రకంగా ఫర్దర్గా వే ఫార్వర్డ్ ఉండాలనేటువంటి దాని విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ఈ నివేదికను కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఏ రకంగా జరిగింది అనేది. దీన్ని ఇప్పుడే నేను కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రయత్నించాను. ఆయనతో కూడా మాట్లాడతాం, ఆయనతో మాట్లాడి ఆయన విషయాన్ని వివరించి దీని మీద ఏ రకమైన కార్యక్రమం చేయాలో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఉదయం మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా విజిట్ చేయడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఏదైనా జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అదృష్టవశాత్తు వాళ్ళు చిన్న దెబ్బలతోటి 2-3 బయటపడ్డారు, కానీ లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితే దీనికి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం కనుక ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ మేము తెలియజెప్తున్నాం. వాళ్ళు అలా ఉండకపోతే మాత్రం దీన్ని ఇప్పటివరకు సరైనటువంటి పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి చూడడానికి వీలుగా మేము ప్రయత్నిస్తాం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల కేంద్రమైన మండలం బిక్కవోలు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మానవహారంగా నిలబడ్డారు. అనంతరం రంగవల్లుల పోటీల్లోని విజేతలకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ DVSS కృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లైన బి అప్పారావు, సన్యాసిరావులను సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, RI రవి, VRO అశోక్, VRA పోతురాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. చల్లే ఒకసారి మీరు వెనక్కి వచ్చిన ఓకేనా లేచిపోయి ఓకే సార్. ఓకే సార్. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మండల కేంద్రమైన మండలం బిక్కవోలు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు రంగవల్లులు పోటీలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ మానవహారంగా నిలబడ్డారు. అనంతరం రంగవల్లుల పోటీల్లోని విజేతలకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ DVSS కృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లైన బి అప్పారావు, సన్యాసిరావులను సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, RI రవి, VRO అశోక్, VRA పోతురాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. కూడా మనకేంటంటే ఇక్కడ PT గారు కూడా లేరండి. PT గారు లేకపోవడం వల్ల పిల్లలు కూడా మాకు మేము మధ్య రూమ్ కూడా చేయడం వల్ల పాడైపోతున్నాయని చెప్పేసి విద్యార్థులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ నందు క్లాస్ రూమ్స్, అదేవిధంగా టాయిలెట్స్, ప్రాంగణము మొత్తం కూడా శుభ్రంగానే ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అయితే వికలాంగులు ఉన్నప్పటికి కూడా మనకి వికలాంగులకు సపరేట్ గా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలి. హ్యాండ్ రైలు, అదేవిధంగా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలి. అయితే
స్కూల్లో పీడీ గారు లేకపోవడం అనేటువంటిది మనకి గత 2 ఏళ్లుగా ఉందండి. జూన్ నెల నుంచి జూన్ 23 నుంచి ఉందండి. అయితే వెంటనే దాని గురించి మనం ఎంఈఓ గారికి తెలియజేశాము. నెక్స్ట్ అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాం. కాకపోతే చుట్టుపక్కల ఎవరు కూడా ఎక్స్ట్రా పీడీలు లేని కారణంగా మనకి ఎవరిని పీడీని అలాట్ చేయలేకపోయారండి. నెక్స్ట్ మన గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఉన్నది చిన్న గ్రౌండ్ అవడంతో పిఎంశ్రీ స్కూల్కి సంబంధించి గ్రౌండ్ అనేటువంటిది డెవలప్మెంట్లో కూడా మనకి శాంక్షన్ అవ్వలేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏవైతే మీరు సమస్యలు చెప్పారో మెయిన్ కంప్లైంట్ బాక్స్ నా ఎదురుగా ఉండడం వల్ల మరియు సీసీ కెమెరాల వల్ల విద్యార్థులు రాలేకపోతున్నారన్నారు. కాబట్టి పిల్లలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం. కానీ విద్యార్థులు భోజనాలు చేయడానికి డైనింగ్ ఏరియా లేనట్లుగా గుర్తించడం జరిగిందండి. స్కూల్ నందు ఈ 260 మంది పిల్లలకు గాను మొత్తం 7 ట్యాపులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అదేవిధంగా గ్యాస్ మీదే వంట చేస్తున్నట్లు కూడా గుర్తించాము. అంటే ఫైర్ వుడ్ కాకుండా గ్యాస్ మీదే వంట చేస్తున్నారు. ఇక్కడ ఎండిఎం నిర్వహిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. సమగ్ర శిక్షకు సంబంధించండి మొత్తం వచ్చేసి 260 మంది విద్యార్థులు ఉండగా అందులో బాయ్స్ వచ్చేసి 119 మంది, బాలికలు 141 అండి. ఉపాధ్యాయులు వచ్చేసి రెగ్యులర్ ఉపాధ్యాయులు 18 మంది ఉన్నారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు వచ్చేసి 4 ఉన్నారండి. ఈ స్కూల్ నందు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నట్లు గుర్తించడం జరిగిందండి. అందు కూడా డిజిటల్ క్లాసులు అంటే డిజిటల్ బోర్డులు పెట్టి క్లాసులు చెప్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ప్రత్యేక ప్రణాళికతో పట్టణ ప్రాంతాలు ఆధునీకరణ దిశగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎస్విజి మార్కెట్ జంక్షన్, షెల్టన్ ఏరియా, 100 అడుగుల రోడ్డు మరియు ఎస్టీపీ ప్రాంతాలను పబ్లిక్ హెల్త్ ఎస్ఈ పాండురంగారావుతో కలిసి పరిశీలించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పాత సోమాలమ్మ ఆలయం జంక్షన్ను విస్తరణ చేయాలని, ఎస్విజి మార్కెట్ నుండి షెల్టన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డును విస్తరణ చేయాలని, ఆ ప్రాంతంలో వాంబే గృహాల వద్ద గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని, అలాగే 100 అడుగుల రోడ్లో కొన్ని నూతనంగా నిర్మించిన కల్వర్టర్లను పరిశీలించారు. మరియు మరికొన్ని కల్వర్టర్లు సీసీ రోడ్లు నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఎస్టీపీ ప్రాంతాన్ని సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ ప్రాంతంలో నూతన క్రికెట్ స్టేడియంను తీసుకొస్తున్నామని, రాజమండ్రికి క్రికెట్ స్టేడియం అత్యవసరం కావున స్థలాన్ని గుర్తించి సదరు స్థలాన్ని స్టేడియం నిర్మించే విధంగా అంచనాలు సిద్ధం చేయాలని, అలాగే నూతనంగా నిర్మించుకున్న ఎస్టీపీ ప్లాంట్ పనులను స్వయంగా పరిశీలించారు. 2-3 ఏళ్లలో సమస్య మాక్సిమం ఈ మురుగు దరిద్రం ఉంది. మన దరిద్రం అంతా మురిగే రాజమండ్రి. అక్కడ ల్యాండ్ అవ్వలేదు సార్. అట్లా ఒక 80 మీటర్లు ఉండిపోతుంది. రోడ్ ఫార్మ్ లూప్ అవుతుంది. ఈ సైడ్ కూడా రోడ్ ఇప్పుడు ఇది ట్యాంక్ వాళ్ళు పైకి లేకపోతే వాళ్ళు బెటర్ ఎస్టిమేట్ కాలువ పైకి వేసేస్తే ఈ ఫ్యూచర్లో స్లాబ్ పోసుకోవచ్చు. ముందు కాలువ ట్యాంక్ అక్కడ వరకు వెళ్ళిపోతే బ్రిడ్జి దాకా ఆక్యుపేషన్ లేకుండా ఉంటుంది. మీరే పెట్టారా బిల్డింగ్ సొసైటీ వాళ్ళు? అలా 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 అది కూడా ఇప్పుడు మా సైట్ ఉంది పక్కన. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున 25/1/2025 శనివారం నాడు ఉదయం 10:30 కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ వద్ద కంచాలపై గేరుటాలతో కొడుతూ
తాళీ బచావో నిరసన కార్యక్రమం చేసి సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వై షర్మిల గారి ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మరియు కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎండి ఫసీఉల్లా బేగ్ వారి నాయకత్వంలో కొవ్వూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బచ్చుబుజ్జి బాబు గారి పర్యవేక్షణలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. సూపర్ 6 పథకాలను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద తాళీ బచావో నిరసన కార్యక్రమం. హాజరైన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. రాజమహేంద్రవరం ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్ లో రాజమండ్రి 2025 సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్. హాజరైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రత్యేక ప్రణాళికతో పట్టణ ప్రాంతాన్ని ఆధునీకరణ చేస్తున్నాం. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.